అనగా అనగా రెండు గువ్వల కథ ఇది. ఒక రోజు మగగువ్వ తన ఆకలి నింపుకోవడానికి స్వేచ్ఛగా విహరిస్తూ ఒక విశాలమైన వృక్షమును చూసి దానిపై వాలి. చల్లటి గాలికి మురిసిపోయి ఆ వృక్షమునకు ఉన్న తాము ఫలములను తింటూ చల్లటి గాలికి మురిసిపోయి ఇక్కడ గూడు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తన మనస్సుకి అనిపించి తలదాచుకోవడానికి ఒక గూడుచు ఏర్పాటు చేసుకుంది. స్వేచ్ఛ అంటే తెలియని ఒక ఆడగువ్వ, ఓ దేవుడా, నాకు స్వేచ్ఛ తెలియకుండా నన్ను ఒక పంజరంలో బందికానా చేశావు అని మోరపెట్టుకుంది. తన బాధ విన్న దేవుడు భీకర గాలులతో తన పంజరం ముక్కలయ్యి వేళల్లో ఒక క్షణం కూడా సమయం వృధా కాకుండా వాతావరణంలోకి తన పయనం సాగించింది. స్వేచ్ఛగా ఎగురుతున్నప్పుడు ఆకలి ఆమెను తాకింది మరియు ఆమె క్రింద ఒక విశాలమైన చెట్టును చూసింది. దానికి ఉన్న ఫలములతో తన ఆకలి తీర్చుకొని ఇక్కడే తను ఉండటానికి ఒక గూడును ఏర్పాటు చేసుకుంది. అయితే అప్పటికే ఒక కొమ్మపై మగగువ్వ ఉంది. అదే మాదిరిగా ప్రక్క కొమ్మపై ఆడగువ్వ ఉన్నది. మగగువ్వను ఆడగువ్వ చూస్తూ ఉన్నా సరే మగగువ్వ నన్ను చూసినా ఏమీ పట్టించుకోకుండా ఉంది. ఇలానే ఉంటారా అని తన మనసులో అనుకుంటూ ఉండేది. కొద్ది రోజులు గడుస్తున్న వేళలో ఒకరోజు మగగువ్వ మనస్సులో తన ఉప్పొంగుపోతూ తను నాకే సర్వసము మగగువ్వ భావించి తనతో మాటలు కలుపుతూ అల్లరి చేస్తూ ఉంటూ రెండు గువ్వలు కలిసి ఉండేవి. ఒకరోజు ఎగురుతున్నప్పుడు మగపిచ్చుక ఒక కొత్త కొమ్మపై వాలింది. తన భాగస్వామి కోసం వెతుకుతోంది. కానీ శూన్యాన్ని మాత్రమే కనుగొంది. రోజులు గడిచాయి. ప్రేమ వికసించింది. వారు నవ్వుకున్నారు, ఆడుకున్నారు మరియు కలిసి జీవించారు. కొద్ది రోజులు ఆమె నవ్వినప్పుడు ఆకాశం సిగ్గుపడుతుంది. అతను ఆమె కళ్ళలోకి చూసినప్పుడు గాలి గుసగుసలాడుతుంది. తను నవ్వుతుంటే ఆకాశమంతా సిగ్గుపడి తన బుగ్గలుపై నాట్యం చేసేలా, ఆ నాట్యానికి బుగ్గలు బూరెళ్ల పొంగినట్టు ఉంటుంది. తన కళ్ళు చూస్తే ఆ కళ్లలో సెలయేర్లు సవ్వడి చేసేలా, తన మృదువైన పెదవులపై మకరందము సోయగం చేసేలా. ఇలా స్వేచ్ఛలో పుట్టిన రెండు మనసులు ఆకాశాన్ని తమ గృహంగా మార్చుకున్నాయి.